హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అయోధ్య నుంచి కేసీఆర్కు ఆహ్వానం అందిందా? ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే, హిందువుల శతాబ్దాల కళ అయిన అయోధ్య బాలరాముని ప్రతిష్టపై ప్రజలలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. 5 దశాబ్దాల తర్వాత అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. రామ మందిరంలో రామలల్ల విగ్రహం ప్రతిష్ఠించారు. ప్రధాని చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగాయి. రామ మందిర ప్రతిష్ఠ మహోత్సవానికి దాదాపు 8,000 మంది అతిథులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు, పీఠాధిపతులు, సాధువులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వెంకయ్య నాయుడు, చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటామని ప్రకటించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలెవరూ హాజరు కావడం లేదు. ఇక అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ సీఎం బీఆర్ఎస్ నేత కేసీఆర్కు ఆహ్వానం అందించారా లేదా అన్నది సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దేశ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అయిన కేసీఆర్కు తప్పకుండా ఆహ్వానం అందే ఉంటుందని, అయితే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేనందున పార్టీ నుంచి ఎవరో ఒక్కరు హాజరయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపించాయి. కేసీఆర్కు ఆహ్వానం విషయంపై తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత క్లారిటీ ఇచ్చారు. అయోధ్య టెంపుల్ ట్రస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందలేదని చెప్పారు. అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు. అయినా రాముడు అందరి వాడని, కొందరి వాడు కాదని చెప్పారు. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా అయోధ్యను విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుందని చెప్పారు. అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నట్లే ఏదో ఒక రోజు అయోధ్యను కూడా సందర్శించే భాగ్యం తమకు కలుగుతుందని అన్నారు. ఇక అయోధ్య ట్రస్ట్ నుండి ఎలాంటి అధికారిక ఆహ్వానం లేనందున వెళ్ళలేకపోయామని కవిత వెల్లడించారు. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.